ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అందరి దృష్టి కడప జిల్లాపైనే ఉంటుంది. అక్కడి నుంచి వీవీఐపీలు పోటీ చేయటమే దీనికి ప్రధాన కారణం. ఈసారి మాత్రం కేవలం ఏపీ ప్రజలే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు పొరుగు రాష్ట్రాల దృష్టి కూడా కడప జిల్లాపైనే పడింది. ఎందుకంటే కడప ఎన్నికల బరిలో ఈసారి ఓ పక్క అన్న చెల్లెలు పోటీ పడుతూ ఉంటే మరోపక్క స్వయంగా అన్నదమ్ములే సై అంటే సై అంటున్నారు. రసవత్తరంగా మారిన ఫ్యామిలీ మెంబర్స్ ఫైట్ పై స్పెషల్ ఫోకస్. గతంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అనగానే రాయలసీమలో ఫ్యాక్షన్ గొడవలు, బూత్ క్యాప్చర్లు, ప్రత్యర్థులపై దాడులు, ప్రతిదాడులే గుర్తుకు వచ్చేవి. అందున కడప జిల్లా అంటేనే నాటుబాంబులకు అడ్డాగా చెప్పుకునేవారు. ఎన్నికల్లో గెలిచిన వారు ఊళ్ళో ఉంటే ఓడిన పార్టీ నేతలు ఊరు వదిలి వెళ్లేవారు. అంతటి ఫ్యాక్షన్ గొడవలకు కేరాఫ్గా ఉన్న కడప జిల్లాలో కొంతకాలంగా పరిస్థితులు కుదుటపడ్డాయి. ఫ్యాక్షన్ కల్చర్ దాదాపు ఆగిపోయింది. అంతటి ఫ్యాక్షన్ చరిత్ర ఉన్న జిల్లాలో ఎన్నికలు అంటే ఎవరికైనా కొంత ఆసక్తి ఉండటం సహజం. అందులో ఒకే ఇంటి నుంచి అభ్యర్థులు బరిలో నిలిస్తే ఆసక్తి ఇంకొంచెం ఎక్కువగానే ఉంటుంది. దీంతో రాయలసీమ నడిబొడ్డున ఉన్న కడప రాజకీయం ఇప్పుడు రసవత్తరంగా మారింది. అన్నదమ్ములు, అన్నా చెల్లెళ్లే శత్రువులుగా మారి కత్తులు దూసుకుంటున్నారు. అటు కడప పార్లమెంట్ స్థానంలోనూ, ఇటు కడప అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఈ వైరం స్పష్టంగా కనిపిస్తోంది. కడప లోక్సభ సెగ్మెంట్లో వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి బ్రదర్ అండ్ సిస్టర్స్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. లోక్సభ అభ్యర్థులుగా వైసీపీ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తరపున వైఎస్ షర్మిల బరిలో దిగారు. కడప అసెంబ్లీ సెగ్మెంట్లో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి, ఆయన సోదరుడు మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డిలకు మధ్య వారు మొదలైపోయింది. దీంతో కడప జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. కడప జిల్లా ఎన్నికల రణక్షేత్రం ఆషామాషిగా కనిపించడం లేదు. సై అంటే సై అంటూ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకునే స్థాయికి రాజకీయాలు వెళ్లాయి. అంతేకాదు, ఎన్నికల బరిలో నిలబడి మాటల తూటాలు పేల్చుకుంటున్నారు నేతలు. ఓట్ల కోసం ప్రత్యక్ష యుద్ధమే చేస్తున్నారు. ప్రధానంగా వైఎస్ఆర్సీపీకి కంచుకోట అయిన కడప జిల్లాలో ఎన్నికలు ముఖ్యమంత్రి జగన్ కు ఈసారి అగ్నిపరీక్షగా మారబోతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్వయానా చెల్లెలు అయిన వైఎస్ షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. తన చిన్నాన్న కొడుకు అయిన ఎంపీ అవినాష్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు షర్మిల. రెండు వర్గాల నేతలు పాత కేసులను ప్రస్తావిస్తూ మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. న్యాయయాత్ర పేరుతో షర్మిల ఇప్పటికే కడప పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలను చుట్టేశారు. తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె అయిన నర్రెడ్డి సునీతారెడ్డి కూడా షర్మిలకు తోడుగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. దీంతో చాలా మందిలో మార్పు వస్తుందని, షర్మిలకు అనుకూలంగా ఓట్లు పడతాయని కాంగ్రెస్ అధిష్టానం అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. వైఎస్ షర్మిల తన అన్న జగన్, తమ్ముడు అవినాష్లే టార్గెట్గా విరుచుకుపడుతూ ప్రచారాన్ని సాగిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి దివంగత రెడ్డెప్పగారి రాజగోపాల్ రెడ్డి కుమారులైన ప్రస్తుత టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి, ఆయన అన్న మాజీ శాసనసభ్యుడు రెడ్డెప్పగారి రమేష్ రెడ్డిల మధ్య వైరం ప్రారంభమైంది. శ్రీనివాస్ రెడ్డి తన భార్య మాధవిరెడ్డిని కడప అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిపారు. కాగా ఆయన అన్న రమేష్ రెడ్డి రాయచోటి టీడీపీ టికెట్ ఆశించారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న రమేష్ రెడ్డికి కాకుండా అక్కడ రాంప్రసాద్ రెడ్డికి టికెట్ రావడంతో రమేష్ కుమార్ రెడ్డి వైసీపీలో చేరారు. 4 దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి, రెడ్డెప్పగారి రాజగోపాల్ రెడ్డి కుటుంబానికి రాజకీయ వైరం కొనసాగుతోంది. ఈ వైరాన్ని మరిచి రమేష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడమే ఆలస్యం. ఆయనకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. దీంతో నిన్నటిదాకా టీడీపీ వీరభక్తుడైన రమేష్ రెడ్డి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకుడైపోయారు. ఆ తర్వాత వెంటనే ఉమ్మడి కడప జిల్లాలోని రాయచోటి, కడప నియోజకవర్గాల్లో ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం సాగిస్తున్నారు. రాయచోటి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డితో కలిసి గాలివీడు, నూడివీడు, రాయచోటి ప్రాంతాల్లో దూకుడుగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తన మరదలు పోటీ చేస్తున్న కడప నియోజకవర్గంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబును, టీడీపీ నేతలను తీవ్రస్థాయిలో విమర్శించారు. రమేష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కడప, రాజంపేట పార్లమెంట్ స్థానాల్లో ప్రచార బాధ్యతలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రభావం కడప నియోజకవర్గం తెలుగుదేశ అభ్యర్థి మాధవిరెడ్డిపై పడే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాజకీయ వర్గ ఆధిపత్య పోరులో రెండు కుటుంబాలు చీలిపోయాయి. అన్నా చెల్లెళ్ళు, అన్నాదమ్ములు బద్ధశత్రువులుగా మారిపోయారు. రాజకీయాలు రక్త సంబంధాలను, కుటుంబాలను దూరం చేస్తాయి అనేదానికి ఈ రెండు కుటుంబాలే చక్కటి ఉదాహరణగా కనిపిస్తున్నాయి. అయితే వీరి వైరం ఎన్నికల వరకేనా? ఆ తర్వాత కూడా ఉంటుందా?
అదే కొనసాగితే భవిష్యత్తులో రెండు కుటుంబాల మధ్య రాజకీయ వైషమ్యాలు ఎక్కడకు దారితీస్తాయోనని నియోజకవర్గంలో పెద్ద